सबको सलाम अलैकुम अरे नमస్తే అన్న మన ఖాజీ గారు అందరూ కలుపుకొని పోతున్నాడు మంచిదే అన్ని కులాలకి వేరే వాళ్ళు ఎవరన్నా కానీ మా దాంట్లో కూడా చాలా మంది ఉన్నారన్న వాళ్ళు వీళ్ళని చెప్పి అందరిని కలుపుకొని పోతున్నాడు ఇది చాలా సంతోషం మన ఖాజీ సాబ్ తప్పయ్యామంటే ఒక నలుగురిని పిలిపించి మాట్లాడి యాదన కానీ డిసైడ్ చేసేది సార్ అందరిని పిలిపించి డిసైడ్ చేసి ఇది అంత కాదు వాళ్ళు నలుగురు ఎవరు చెప్తే ఏం చెప్తే అదే రైట్ అంటారు మన ఖాజీ సాబ్ చాలా మంచోడు నేను ఖాజీ సాబ్ ఫేవర్లోనే వచ్చినాను ఏం మీ దృష్టికి ఎందుకు తెస్తున్నానంటే మన ఖాజీ సాబ్ కూడా అందరూ ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ఫోన్ చేసి పిలిచినారో ఎంతమంది వచ్చినారో ఇవన్నీ మసీద్ పెద్దోళ్ళు ఇప్పుడు ఎవరున్నారు మన షేర్ఖా వాళ్ళు ఇట్లా వాళ్ళు అందరూ పిలిపించి మాట్లాడి డిసైడ్ చేయాలి యాదో నలుగురు పిలుస్తారు మాట్లాడతారు డిసైడ్ చేస్తారు అది మంచి పద్ధతి కాదన్నది అది వాళ్ళు వచ్చినారన్న వాళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడుతూనే పోయినారు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా కొంచెం బాగా మాట్లాడింటే వాళ్ళు గుర్తుపెట్టి మాట్లాడి అట్లా కదా ఇట్లా అంటే వాళ్ళు ఒప్పుకుంటుంటారో మరి ఏమో తెలియదు అది కొంచెం అది नहीं हुआ होगा सुना हो 4 जने ब्लॉक बात करने का ना हो सबको ब्लॉक बात करना वैसा ना हो हुआ नहीं 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 मैं बोलना नहीं तुम बोलो नहीं बोलना अगर तुम कैसा नहीं बोलते ऐसा बोल रहा हूँ मैं అందరిని కలుపుకొని పోతాడన్నా అందరిని కలిపి మాట్లాడి యాదో ఒక మీటింగ్ పెట్టి ఇట్లా కాదు ఇట్లా చేయాలనుకున్నాం ఇట్లా పెంచాలనుకున్నామంటే సంతోషం వాళ్ళందరి కోసం చేస్తున్నారు మేము సహకరిస్తాము కానీ వాళ్ళు కొంతమంది వచ్చినారంట నా వీళ్ళ దగ్గర అడిగినప్పుడు కొంచెం సరిగ్గా రెస్పాన్స్ కాలేదు ఇవి మన గురుగారు వచ్చి ఒక నలుగురిని పిలిపించి మాట్లాడి అది హల్దీది కూడా డిసైడ్ చేస్తున్నారు అది హల్దీది అమలైందా అట్లా కాదు ఖాజీ అంటే మన సాహెబులకి పెద్ద కనీసం 60-70 వేల మంది ఉన్నాం ఇక్కడ దానికి పెద్ద మీరు ఎంతమందికి పిలిచినారు నలుగురు పిలిచినారు నలుగురు చెప్తే మనం వింటామా వినము చేయకూడదు అని చెప్తున్నారు మనం చేస్తున్నాం కదా ఖాజీ అంటే ఎట్లా ఉండాలన్నా ఒక జడ్జ్ ముద్ర వేసినప్పుడు ఫిక్స్ సజా అంటే సజా జైలు అంటే జైలు ఉరిశిక్ష అంటే ఉరిశిక్ష చేయకూడదు అంటే చేయకూడదు వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు నలుగురు కలిసి మనం చేసుకుంటున్నాం ఏం పడగలుగుతారు అదే అందరినీ పిలిపించి అన్ని మన పెద్ద మనుషులు పిలిపించి మసీద్ వాళ్ళని పిలిపించి ఇక్కడ గురువులు ఉన్నారు వాళ్ళు పిలిపించి ఇట్లా చేద్దామా వద్దా వీళ్ళు చేస్తే అవుతుందన్న అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పి రిమార్క్ లేదన్నా మాకు కూడా వీళ్ళే కావాలా అంతే అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మన ఖాజీ అల్తాఫ్ హుసేన్ గారు ఫేవర్లో వచ్చినాం సార్ ఇక్కడ మేమంతా ఇక్కడ చాలా మన మత గురువులు ఉన్నారు మన మత గురించి చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు మన ఇక్కడ నబీపీర్ సాహెబ్ ఉన్నారు అక్కడ మద్రసా నడిపిన వాళ్ళు ఉన్నారు అంత పెద్ద వాళ్ళు వచ్చినారు ఇక్కడ అందరూ ముస్లిమ్స్ మీకు రిక్వెస్ట్ చేయాలని వచ్చారు మొన్న జరిగిన సంఘటన అందరూ తెలుసు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళంతా మనకు ఖాజీ సాబ్ ఒకటే ఉండాలా ఇద్దరు ముగ్గురు అయితే చాలామంది అయితే ఇప్పుడు వచ్చి ఒకటే ఇద్దరు కావాలంటున్నారు తర్వాత మళ్ళీ వచ్చేసి గేరి కావాలంటారు అట్లా మళ్ళీ అందరూ ప్రాబ్లంలో వచ్చేస్తారు తర్వాత ఒకరి పైన ఈరోజు ఇతను బాగలేదు ఇతను తీయాలా అతను పెట్టండి అంటారు చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి అందుకోసం ఒకే ఖాజీ ఉండాలా మాకు ఇప్పుడు ఉండే ఖాజీ ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు సో అది ఏదో మన అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారని చెప్తే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఏం చెప్తున్నారు సార్ అంటే ఇక్కడ నికా చేపిస్తారు మన ఖాజీ సాబ్ హెడ్ ఇంకా వాళ్ళకు అసిస్టెంట్స్ ఉంటారు ఖాజీ సాబ్కు అసిస్టెంట్స్ ఉంటారు సార్ వాళ్ళపై నికా చేస్తారు వాళ్ళకు సగం ఇచ్చి ఖాజీ సాబ్కు అమౌంట్ ఇది పోతూ ఉంటుంది ఖాజీ సాబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నా దగ్గర వచ్చి అసిస్టెంట్స్ అంతా మాకు తక్కువ పడతా ఉంది ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నారు మాకు ఏదైనా ఎక్కువ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఖాజీ సాబ్ అందరు రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళకు పెంచారంట సార్ అది ఖాజీ సాబ్ ఆయనకు అన్నీ డిసిషన్ తీసుకోలేదు మేము మా కోసం ఖాజీ సాబ్ చేసినారు ఇది ఖాజీ సాబ్ అందరి గురించి అందరికీ బాగా ఇది ఎలా అందరూ మన నికా చదివించిన వాళ్ళకు పెళ్లి చేసి వచ్చారు వాళ్ళకు కొంచెం ఎక్కువ పెంచుదామని చెప్పి పెంచి వచ్చినారు అది పెంచకూడదని వాళ్ళు ఇది చేస్తున్నారు వీళ్ళంతా ఇక్కడ మనకు వాళ్ళు తగ్గిస్తే మాకు ఇబ్బంది అవుతుంది ఖాజీ సాబ్ మాకు పెంచింది చాలా బాగుంది మాకు వచ్చినందుకోసం మా ఇల్లు నడుస్తుంది కొన్ని మసీదులో తక్కువ జీతాలు ఇస్తున్నారు కాబట్టి అది కలిపి మేము ఏదో బతుకుతున్నాము మాకు ఖాజీ సాబ్ చేసిన పని బాగుంది ఖాజీ సాబ్ మాకు ఒకరే ఉండాలా మళ్ళీ మసీద్కు గేరికు ఇంకో ఖాజీ వచ్చినారంటే ఇబ్బంది అంత ముస్లిమ్స్ వాళ్ళకి ఈరోజు ఒక థీమ్ ఉండమంటారు ఒకరికి థీమ్ అంటారు అందుకోసం వద్దు మాకు ఒకటే ఖాజీ ఉండాలా అందుకోసం మేము ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అందరూ చెప్పి వస్తాము అని చెప్పి మీ దగ్గర వచ్చినారు సార్ చెప్పనీకి 900 నుండి 1100 పెంచినారు నా ఫీజు
ఈ 1600 పెంచినప్పుడు ఫీజు తక్కువ చేయమని వాళ్ళు పోయి అక్కడ అడిగినారు. మన గురుగారు ఏం చేస్తారంటే వీళ్ళు నాయబుల్కి 400 ఇచ్చి వీళ్ళు 400 తీసుకుంటున్నారు. ఇంతకుముందు 800కి సరిపోతుంటే ఇది 1600 చేసి వాళ్ళకి 800 ఇస్తున్నారు, వీళ్ళు 800 తీసుకుంటున్నారు. వేరే ఊర్లు కంటే మా ఆదోని చాలా తక్కువ ఉందన్న. పక్కన గుంటకల్ 4000, కర్నూలు 4500, ఎమ్మిగనూరు 2500, అన్నిటికంటే ఆదోని 1600 ఉంది. వాళ్ళకి కానీ 800 ఇచ్చి గురుగారు 800 తీసుకుంటున్నారు. ఇది ప్రాబ్లం. ఏమైనా తక్కువ చేయాలంటే నువ్వే ఏమైనా డిసైడ్ చేసి నువ్వే చేసి దీని ప్రాబ్లం సాల్వ్ చేసేది అంతే. మన ఆదోని ఇది విజ్ఞప్తి. ఇది నువ్వు నా మాట్లాడాలి ఇది ఏదైనా ఎక్కువ నీకు కనబడితే నువ్వు ఏదైనా డిసైడ్ చేసి దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం అన్న. हाज़रीन इकराम, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज हम लोग यहाँ जो जमा हुए हैं इस सिलसिले में जमा हुए कि शहर अदोनी में दूसरे खाजी का जो है मुतालिबा किया जा रहा है, इसकी हमें ज़रूरत नहीं है। मैं MLA साहिब प्रसाद रेड्डी साहब से भी मैं गुजारिश करता हूँ कि जो है हमें दूसरे खाजी की ज़रूरत नहीं है, एक ही खाजी काफ़ी है। अगर दूसरा खाजी अगर आ जाता है तो हमारा शहर जो है अदोनी फितनों में बढ़ जाएगा। हाजी अल्ताफ़ हुसैन साहब एक ऐसी इंटेलेक्चुअल पर्सनालिटी है, तकरीबन फ़िरक़ा जो है इनसे चाहने वाला है, और वहाँ अगर कोई दूसरा खाजी आ जाता है तो शहर अदोनी जो है वो फ़िरक़ों में बढ़ जाएगा, बल्कि फ़ितना बर्पा हो जाएगा। हमारी इनसे गुजारिश है कि हमें दूसरे खाजी की ज़रूरत नहीं है, एक ही खाजी चाहिए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। तमाम मुअज़्ज़िज़ हज़रात जो भी बात किए हैं, मैं अपनी इस्लाह के लिए यहाँ पर खड़ा हूँ। उम्र छोटी है, एक मिसाल देना चाहता हूँ दुनिया में। जिस तरह जगन हमारे CM साहब जिस तरह वॉलंटियर को रखकर जैसा काम कर रहे हैं, इसी तरह खाजी साहब के पास भी कई हुफ़ाज़ अकराम काम कर रहे हैं। ये खाजी नहीं, हमारे पास 50 आदमी काम कर रहे हैं। बात जब से खाजी साहब के हाथ के नीचे 50 आदमी हैं जो काम कर रहे हैं और ख़िदमत खल्क़ कर रहे हैं, और हमें किसी और खाजी की ज़रूरत नहीं है, यही खाजी साहब की हमें ज़रूरत है। और MLA साहब की से हमारी यही गुजारिश है कि आप इत्मीनान के साथ जो गवर्नमेंट के रूल्स के वजह से जो है उसको आप अपने ताकत की बिना पर कैंसिल कर हमारे खाजी साहब को साथ दें तो बड़ी मेहरबानी होगी। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम। आज हम लोग यहाँ पर जमा हुए हैं, ये बहुत अदोनी के लिए बहुत नाखुशगवार मसला है, क्योंकि हमारे खाजी साहब का मामला है। जो भी क्या तो प्रॉब्लम रहा तो हम लोग खुद खाजी साहब के घर तक पहुंचते थे। आज हम लोग हमारे MLA साहब के हरदिल अजीज़ हमारे MLA साहब के पास आना पड़ा। तो ये क्या, क्यों, वजह क्या है इसका? हर आदमी खाली खुश करने का नहीं रहना इसमें। क्या है दिल का, क्या है इसको सब निकाल के, क्या है इसको खुला बोलना, क्योंकि ये खाजी का मसला नहीं, पूरे इस्लाम का मसला है, हमारे कौम का मसला है, हमारी कौम की इज़्ज़त है। अब हम लोग लेके आ गए ये आदमी के पास, हम बैठ गए तो या क्या कर सकते हैं ना? हाँ, हमारे हाथ से निकल गया मामला, तो उसको कैसा करना? हम लोग बैठ के बात कर सकते थे, 4-5 रोज बुला के बैठ के बात कर सकते थे। हज़रत में माफ़ करना आप से, आप भी अब भी क्या भी हमारे अल्हम्दुलिल्लाह सब साथ देते इंशाअल्लाह। बुलाइए, बुला को बात करिए, बात करें तो अल्लाह चाहे तो क्या तो एक रास्ता निकलता, क्योंकि आपके इसमें सब लोग हैं और आपका घराना ऐसा है, बहुत अदब से मुकाम से आते थे सब लोग। हम भी आपके घर को आए तो बड़े अदब से आते थे। वो अल्हम्दुलिल्लाह वो ऐसे ही बरकरार रहेंगे इंशाअल्लाह। लेकिन वो चीज़ को हम लोग बरकरार करना बोले तो वो चीज़ को आप लीड करना ज़रूरी है। अब वक्त आ गया, अब ये क्या है, थोड़े बहुत गलतियाँ हो गए होंगे, नहीं हुए रहे तो भी हमें उसे नज़रअंदाज कर देती, गलतियाँ हुई रहे तो भी नज़रअंदाज कर देती। अब यहाँ से आप है ना इसको ज़रा कैसा कर रहे हैं मसले को, ज़रा बड़े लोगों को ले को बैठ को बात करो। इसमें क्या है बोले तो ये चीज़ आपके पास खजावत का कैसा है बोले तो दीनी मामलात भी मालूम होना, दुनियाई मामलात भी मालूम होना। खाली अब आपका ज़माना कैसा आएगा तो खाली आपको खुश करेगो, अन्ना को खुश करोगे, मुझे खुश करने का दुनिया नहीं है। अब वो खुश करना रहा तो बुलाना, घर में बुलाना, खिलाना, वो खुश करना, ये अब पुश करना। अब वो आदमी को क्या जवाब क्या दे सकेंगे वो लोग? उन्होंने भी आगे अब वो लोग वत्ते आदमी आ गया, ऐसे घर में कभी भी नहीं हुआ था ऐसा। उनके सामने बुलंद आवाज़ में बात करने वाला कोई भी नहीं था। परसों आगे आयल फैल सब ये करे, वो हालत कहीं को है, वो कहाँ हमारी गलती है?
उसमें आपकी गलती है कि हमारी ऐसी गलती हुई है, क्या आपको राय देने में, मशवरा देने में क्या तो हमारी ऐसी गलती हो रही है, तो अल्लाह हमें माफ़ करे। और अल्हम्दुलिल्लाह नेक्स्ट क्या है, सो इसको मसले को हल करने का आप सोचिए, सब सोच के कैसा करना है ये देख के आप बात करिए। अल्हम्दुलिल्लाह सब जने आपके साथ है इंशाल्लाह ज़रूर। और माफ़ करना, इसमें मैं कुछ तो ज़रा बोलने में मेरे से गलती हुई रहे तो माफ़ी चाहता हूँ, क्योंकि ये कुत्ते ठहरना नहीं ऐसा नहीं वो मेरा घर का मामला नहीं है, मेरा घर का मामला नहीं है। अब वो मुश्किल से आदमी आता, सपोज हमारे एमएलए के पास भी आते हैं, एमएलए के पास बाहर ठहरा करे तो क्या बोलते हैं, एमएलए बाहर जाओ। एमएलए के पास हमें गए थे, वो बाहर ठहरा कर हम ना बैठा नहीं कहते, फारखती कर ले को उनके जीने उजड़ गए रहते हैं, उन्हें बर्बाद हो गए रहते हैं। कहीं से हम उनको जागो वहाँ बात कर को बिठा को, पानी देने वाला नहीं, बैठने को जगह नहीं, बैगांग को बच्चों को लगाए रहते हैं। बैगांग मैं फिरते रहता हूँ, रास्ता मेरा रास्ता वोज नहीं गया, बैगांग को बच्चे लगाए रहते हैं। क्या हुआ, स्थिति गड़बड़ी है तो फारखती हो रही, फारखती बाहर कैसा होती हुई, हाफिज नहीं गया क्या, गवर्नमेंट इसे हाफिज नहीं दिया, हाँ फारखती देने वास्ते पब्लिक इसे जो फारखती देने वाले बड़े आदमियों को, इसमें गवर्नमेंट की नौकरी नहीं है, इनको दरमाहा नहीं आ रहा है, पैसे नहीं आ रही हैं, जगह कहीं को नहीं रखी है आदमियों को। सही बात, बहुत अच्छा सजेशन है, मैं रेस्पेक्ट करता हूँ। अगर कुछ ऐसी चीज़ है तो मैं ज़रूर इसको करेक्शन करूँगा, मगर मैं आपको ये बताऊँ कि मेरे पास बेंचेस है बैठने के लिए, 2 विंग्स है लेडीज़ को और जेंट्स को बैठने का। और ख़ास तौर पे एक मारिए నేనన్నా ఎంకరేజ్ చేయలేదు జాస్తి మెంబర్ రానికి, ఎవరు జాస్తి మెంబర్ వస్తే ఫైటింగ్ అవుతుందన్న. ఇప్పుడు రీకన్సిలేషన్ చేస్తున్నా, ఎప్పుడు చేస్తున్నా 3 మెంబర్స్ ఫ్రమ్ దిస్ సైడ్ 3 మెంబర్స్ దట్ సైడ్, నేను ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే నేను చూసిన నా ప్లేస్లో ఎంత, एक सेकंड, मैं गलत नहीं बात कर रहा हूँ, मैं आपकी बात पूरा कर रहा हूँ, मैं जगह बनाऊंगा, पानी का इंतज़ाम करूँगा, सब कुछ करूँगा. मैं ये बोल रहा हूँ ना एक्सपीरियंस నేను చూసిన అక్కడ జాస్తి మెంబర్ దిస్ సైడ్ జాస్తి మెంబర్ దట్ సైడ్ అంతా వస్తే ఏమైపోతుంది, నేను చూసిన ఇంత ఫైటింగ్ అయితే నేను చూసి ఇది అయిపోతున్నా. దానికోసం ఒక రూల్ ఉన్నది, నేను నా ఆఫీస్కి స్ట్రాంగ్లీ నేను ఇదే చేస్తున్నా. 3 members from this side, from 3 members there's extra who are responsible people. అక్కడ కూర్చొని చేసుకోమ్మా, ఎందరు ఉంటే అక్కడ నా న్యూ ఇల్లులోపు ఉంటే ఏమన్నా ఉంటే నేను సప్లిమెంటరీ చేసుకోండి. జాస్తి మెంబర్ అయితే रजिस्ट्रेशन తీసుకోలేదు, नंबर 1. नंबर 2, बैठने का इंतज़ाम में कुछ कमी है तो मैं करूँगा, पानी का इंतज़ाम में मैं करूँगा. मैं आपसे कॉन्टेस्ट नहीं कर रहा हूँ, आपकी बात मान रहा हूँ. नहीं मैं एक बात बोलता हूँ, अब तुम्हें क्या बोल रही है तो बोले तो अंदर ज्यादा आदमी आने से उनके आदमी मुंह कर ले, वो लड़ी करती हूँ तो बोलते हैं, वो बात लेता हूँ, तुम्हारी किरकिरी कर लेते हैं, लड़ाई कर लेते हैं तो मानता हूँ. जब अंदर ही किरकिरी करने की चांसेस रहा तो उनको बाहर ओपन छोड़ा तो किरकिरी नहीं कर सकते हैं. आना नहीं बोल रहा हूँ मेरे भाई, नहीं ऐसा नहीं न्यू चेस को एक मेरी बात लो, कैसा नहीं आते हो, फारखती होती स्टप 2 जने जाती हैं घर वाले, నేను చేయలేదు. अब वो घर उजड़ने के बहुत 2 जने आती हैं అన్న. ఇప్పుడు విడాకులు ఇచ్చేటప్పుడు నేను చేస్తున్నా, వాళ్ళ ఇంటి నుంచి ముగ్గురు వీళ్ళ ఇంటి నుంచి ముగ్గురు రారు, కనీసం వాళ్ళ. अगर हम चाहते तो यहाँ पे कई लोगों को जमा कर सकते थे. आपने देखा हो एमएलए साहब ने भी, अल्ताफ़ साहब यहाँ पर हैं, एक्स चेयरमैन साहब, उनको भी फ़ोन नहीं गया, हज़ारों लोगों को फ़ोन नहीं गया. तो इत्तेफाक से साहब का भी बात हुआ तो ना बोले नहीं मेरे को फ़ोन नहीं आया. ऐसे बहुत से होंगे जिनको हम लोगों ने बात तक वहाँ पर पहुँच नहीं सकी, क्योंकि हमको बात पहुँचाना था और हमको कोई ऐसा कॉन्टेस्ट में नहीं जाना है, कोई ये नहीं करना. आज की तारीख़ में भी दूसरी बात ये मैं बता दूं, जब से ये शुरू हुआ मसला तब से आज तक हमने कभी रिएक्ट नहीं किया. ये संजीदा लोग, ये तालीमी याफ्ता लोग, ये पढ़े लिखे लोग, एक मुकाम एक ओहदे रखने वाले लोग आज तक अपना मुंह नहीं खोले, कभी कॉन्टेस्ट नहीं करे. 1 साइडेड स्टोरी चलते आ रही थी. हमें मालूम है कि जब कौम हमारे साथ है, अवाम हमारे साथ है और हमें किसी चीज़ की अगर ज़रूरत है तो वो हमारी ताकत बनेंगे, हमारे साथ खड़ेंगे. हमने कभी कोई एक बयान को हमने कॉन्टेस्ट नहीं किया, कोई एक स्टेटमेंट का हमने रिजाइंडर नहीं दिया, हमको इसकी ज़रूरत नहीं लगी. मगर अब ये वक्त ये था कि कम से कम अखलाकन साहब को आके हम लोग बता दें कि हकीकत क्या है. हकीकत यही है कि यहाँ पे सालों और सदियों से मुसलमान इकट्ठा एक साथ चले आ रहे हैं. यही इत्तेहाद और इत्तेफाक की वजह से हमारी बहुत ज़रूरत है. आपको मालूम है कि 12 घंटे में हमने एक लोगों को जान लिया. 12 घंटे में हम बोले सबको साथ लेके चलेंगे, 12 घंटे के बाद बोले नहीं हम इनको साथ लेके नहीं चलेंगे.
ये आप तो छोड़िए 12 महीने क्या 12 साल की बात तो छोड़िए, 12 घंटे में मैंने तो पहचान लिया, आप लोगों ने भी पहचान लिया होगा, पूरी कौम ने पहचान लिया। अगर ये ऐसा बात नहीं होती तो मैं समझता हूँ कि जहाँ पे वो मुलाजिमत करते हैं, वो मुलाजिमत से उनके ऊपर कोई कॉन्फिडेंस नहीं होने की वजह से उनको वहाँ से निकाला जाता। जहाँ पे वो नमाज में लोगों के साथ नमाज पढ़ते करते हैं, वहाँ पर कल रात पूरा चर्चा चला, आज सुबह में भी चर्चा चला, पूरा डिसीजन हो गया था, मगर 1 या 2 आदमी बोले भाई कम से कम थोड़ा सा टाइम दे देंगे, थोड़े इसके बाद रखेंगे। ये मैटर ऑफ ए फ्यू डेज़ वहाँ से भी शायद उन लोग फैसला ले लेंगे। इसमें हमको इंटरेस्ट नहीं है, ये उनका अपना फ़ैसला है। हम चाहते हैं ऐसा ना हो, हमारी ये ख्वाहिश है कि ना हो, उनकी भी इज़्ज़त बने रहे, ऐसा मौका ना आए कि कम से कम ये हो जाए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। अभी काजी साहब ने सभी बातें बताई है, हमारे सैयद हबीबुल्लाह साहब ने सभी बातें बताई है। मैं बस आधुनिक आवाम को ये मैसेज देना चाहता हूँ, जो भी हमारे मसाइल है, हम लोग हमारे गांव में बहुत से आलिमा है, मुफ्तियाँ हैं, हम लोग बैठ के इसे सल्यूशन कर ले सकते हैं। हमारे एमएलए साहब के पास लाके हमें ये सल्यूशन करो तो बोलने से इनको बहुत बड़ी प्रॉब्लम आ जाएगी, क्योंकि उनको मसाइल या शरीयत के बारे में ज़्यादा तक मालूम नहीं है। ये सब हमें बैठ के गाँव में किसी भी एक 10 आदमी या 20 आदमी को बड़ा बना के कोई भी प्रॉब्लम हो हमारे गांव का, हम लोग बैठ के करें तो ये सबको अच्छा रहता, हमारे गांव वालों को भी अच्छा रहता। ये जो चल रहा है ये सब कुछ एक दिखावा है, अपने आप को एक्सपोज करने का है। ये भलाई नहीं चाह रही है आदमी, गाँव की भलाई चाह रहे तो अलग हिसाब से करते थे। अपना प्रॉब्लम है, किसी की बेइज्जत कर रहे हैं तो बैठ के 4 आदमियों को ला के बातचीत करते, सोशल मीडिया में आके लोगों को ला के पब्लिसिटी नहीं कर। किसी की भी इज्जत गई तो आगे उसके साथ बैठे। मैं बस इतना चाहता हूँ हमारे लोगों से, हर इंसान में अच्छाइयाँ होती है, बुराइयाँ होती है। हमें अच्छाइयाँ लेके देख के हमें इंसान को लिए तो हमें हर इंसान से अच्छा रहते हैं, उसमें अच्छाई दिखती है। और हमें बुराइयाँ ढूंढेंगे तो हर इंसान में भी बुराइयाँ रहती है, हमें बुराई को नहीं देखना चाहिए। बस मैं ये कहता हूँ, आधुनिक का जो भी हमारा प्रॉब्लम है मुसलमानों का, हमारे कौम का, हम खुद साल करें। और अन्ना बस ये लोग ये प्रॉब्लम ऐसा ले गए तो ये बोले, मैं सबके सामने अन्ना को रिक्वेस्ट कर रहा हूँ, ये तुम्हारा प्रॉब्लम है भाई, तुम लोग बैठ के करें। ये लीडर है, हमारे खिदमत करने वाले हैं हमारे अन्ना, ना कि एक को बोल के एक को बुराजी लेके उन्होंने नेक्स्ट उनको प्रॉब्लम आ जाता। इसलिए अन्ना किसी को भी सपोर्ट ना करे और किसी को भी कुछ ना दे के यही बोल के कह रहे। और हम लोग सब भी कि कोई सा भी प्रॉब्लम आदमी का, बड़ा प्रॉब्लम आने या छोटा प्रॉब्लम आने, हमारे अदनिया को है, साहिबा है, इमामा है, मुतल्लिया है, सभी है, उनके पास जाके या हमारा प्रॉब्लम सॉल्व करें। बस अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अस्सलाम वालेकुम।